श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पललक्ष्मी नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। श्रीविद्याधरी राधसुरेखा श्रीराखीधर श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। माता सुमती वात्सल्यामृता परिपोषित जय श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सवितृकाठकचयन पुण्यफल भारद्वाजा ऋषिगोत्रा सम्भवा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमाम्बसुतगर्भ पुण्यफल संजाता। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। इति श्री सिद्धमंगलस्तोत्रम्। శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 14. దత్తదాసునకు అభయప్రదానము. నేను కొన్ని దినములు ప్రయాణము చేసిన తదుపరి ముంతకల్లు అను గ్రామమును చేరితిని. బాటసారులను ప్రశ్నించగా కొద్ది రోజుల ప్రయాణముతో కురువగడ్డ చేరగలవని చెప్పిరి. శ్రీపాదుల వారిని భౌతికముగా ఎప్పుడు దర్శించదనా అని మనమున ఎంతయో ఆతురతగానున్నది. ఒక చేతిలో కళ్ళు ముంతను ధరించినటువంటి వ్యక్తి ఒకడు వచ్చుచుండెను. నేను పండితుడను కాకపోయినను బ్రాహ్మణుడనైన కారణమున ఎంతో కొంత ఆచారమును పాటించువాడనగుట చేతను ఆ కళ్ళు వాసన నాకు ఎంత మాత్రము ఆమోదయోగ్యము కాని కారణమునను నేను పయనించు దిశలోనే ఆ వ్యక్తి వచ్చుచుండుట నాకు వేదనను కలిగించెను. శ్రీపాదుల వారి నామమును ఉచ్చరించుచు వడివడిగా నడుచుచుంటెని. నాకంటే వేగముగా ఆ వ్యక్తి నా వద్దకు చేరెను. నేను నీ వద్దకు వచ్చుచుండగా నా నుండి దూరమగుటకు ప్రయత్నము సలుపుట భావ్యమా అని అతడు ప్రశ్నించెను. అంతటా ఓయి నీవెవడవు, నాతో నీకేమి పని అని నేను అడిగితిని. దానికతడు బిగ్గరగా నవ్వెను. గుప్పుమని కళ్ళు వాసన వచ్చుచుండెను. నేనెవడనో తెలుసుకొనుటకు ముందు నీవెవ్వడివో ఎందుండి వచ్చితివో నీ పయనము ఎక్కడికో తెలుసుకొనుట యుక్తమనెను. కళ్ళు నమ్ముకుని వారు కూడా ఈ ప్రాంతముల వేదాంత సంభాషణ చేయు సమర్థులు కాబోలు అనుకొంటిని. దారినబోవు వారందరినీ అతడు బిగ్గరగా పిలిచి తన వద్దకు రమ్మనెను. ఇంతలో కొంత గుంపు అచట చేరినది. ఆ కళ్ళు నమ్ముకొను వ్యక్తి, అయ్యా నేను ఈ ప్రాంతములో కళ్ళు తీసుకొని అమ్ముకొనివాడను, ధర్మబద్ధముగా జీవించువాడను. నాకు తాటి చెట్టే కల్పవృక్షము. నేను చెట్లు నెక్కి కళ్ళు తీసుకుని వచ్చినంత వరకును ఈ బ్రాహ్మణుడు చెట్టు క్రింద నా కొరకు వేచి ఉండెను. నేను బ్రాహ్మణుడనైనను కళ్ళు త్రాగుటకు అలవాటు పడితిననియు చెల్లించుటకు తన వద్ద పైకము లేదనియు కాస్త కళ్ళు పోసి పుణ్యమును పొందవలసినదనియు కోరెను. నేను వల్లయంటిని. నేను కళ్ళు పోయేటకు సిద్ధపడినంతలో మనుష్య సంచారము ఎక్కువగా నుండుటను గమనించి నలుగురి ఎదుట కళ్ళు త్రాగినచో తన బ్రాహ్మణత్వమునకు కలంకమేర్పడునని వద్దనుచున్నాడు. నేను వాగ్దాన భంగమునరించిన మహాపాపినౌదును. మా కులస్థులకు ఇది అమృతముతో సమానమైనది. అంతటి అమూల్యమైన కళ్ళును బ్రాహ్మణునకు త్రాగుటకు పోసిన ఎడల విశేష పుణ్యము లభించును కదాయను ఆశతోనున్నాను.
నా ఆశలను ఈ బ్రాహ్మణుడు వమ్ము చేయుచున్నాడు. పూజ్యులైన మీరు ఈ బ్రాహ్మణునకు ధర్మోపదేశము చేసి నేను పాతకిని కాకుండా కాపాడవలసినది అనెను. అచ్చట ప్రోగుపడిన వారందరూ కళ్ళు గీసుకొని జీవించు గౌడ కులస్థులైనందున తమ సాటి కులస్థుని మాటకు ఎక్కువ విలువనిచ్చిరి. నాచే బలవంతముగా కళ్ళు త్రావింపబడెను. తదుపరి వారందరూ తలా ఒక దారిలోనూ పోయిరి. నాకు కళ్ళు త్రావించిన ఆ విచిత్ర వ్యక్తి కూడా ఎటో పోయెను. నేను నా మనసులో ఉత్తమమైన బ్రాహ్మణ జన్మనెత్తి అవతార వరేణ్యుడైన శ్రీపాదుని సందర్శనమునకు పోవచ్చు నీచమైన కళ్ళును సేవించి తిని నా బ్రాహ్మణత్వము మంట కలిసినది. పరమ పవిత్రులైన శ్రీపాదుల వారి ముఖమును నేనెట్లు చూడగలను? నా కర్మ ఇట్లు కాలినది, విధి బలీయమైనది. నా నుదుట ఈ రకముగా వక్రలిపి లిఖించియుండా మరో విధముగా ఎట్లు జరుగును అని కుమిలిపోసాగి తిని నాకు అడుగులు తడబడసాగెను. నా ముఖము నుండి దుస్సహమైన కల్లువాసన వచ్చుచుండెను. శరీరమునకు కొంత మైకము క్రమ్మినది. నా దురదృష్టమునకు దూషించుకొనుచు శ్రీపాదుల వారి నామోచ్చారణము చేసుకొనుచు నడుచుచుంటిని. మార్గ మధ్యమున ఒక పర్ణశాల గోచరించినది. అది తపోభూమి వలె కనిపించుచున్నది. అందు ఎవ్వరో మహాత్ములుందురని తోచినది. మహాత్ముల దర్శనమునకు నేను అయోగ్యుడనని భావించి తిని ఆ పవిత్ర తపోభూమిలో అడిగిడుటకు నాకు మనస్కరింపలేదు. అందునను కళ్ళు త్రాగిన ఈ స్థితిలో పవిత్ర ఆశ్రమ ప్రవేశము కూడా బహునింద్యమని తలంచి తిని నేను నా దారిన పోవచుండా వెనుక నుండి ఒక వ్యక్తి చప్పట్లు చరుచుచు, ఓ ఈ శంకరభట్టు ఆగుము, నిన్ను తమ ఆశ్రమమునకు తోడ్కొని రమ్మని దత్తానంద స్వాముల వారి ఆజ్ఞ అని ఉచ్చైశ్వరమున పలికెను. దైవలీలకు ఆశ్చర్యపడి నేను ఆగితిని. నన్ను ఆ వ్యక్తి దత్తానంద స్వాముల వారి ఎదుట నిలిపిరి. కరుణ వర్షించు నేత్రములతో శ్రీ స్వామివారు నన్ను శీఘ్రముగా స్నానము చేయ ఆజ్ఞాపించిరి. స్నానానంతరము మధురములైన ఫలములను సంగిరి. నేను భుజించిన తదుపరి వారు నన్ను చేరబిలిచి, నాయన దత్తాత్రేయుల వారి నవావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల వారికి నీ యందు ఎంతటి కారుణ్యము! వారు తమ అమృత హస్తములచే నీ చేత అమృతమునే త్రాగించిరి. వారిని నీవు కళ్ళు గీసుకొను గౌడ కులస్థునిగా భావించితివి. వారు నీకిచ్చిన అమృతమును కళ్ళుగా భ్రమించితివి. ఎంతటి విడ్డూరము అని పలికిరి. నాకు తల తిరిగినంత పనైంది. నేను చూచుచున్న విశ్వమంతయును నా కళ్ళ ముందే క్రమక్రమముగా అదృశ్యమగుచున్నట్లు తోచినది. ఆ తదుపరి అనంత చైతన్య శక్తి మహాసాగరము యొక్క తరంగముల వలె నాపై ఎగిసిపడినట్లు అనుభూతమైనది. అనంతమైన ఆ సత్తాయందు అత్యంత హేయమును అత్యల్పమును అయిన నా అహంకార రూపమైన ఈ జీవాత్మ కనుమరుగైనది. నేను అనునది ఏమిటో తెలియలేని ఒకానొక దివ్యానందములో నేను మునిగిపోయి తిని నాలోని పరిమితమైన నేను అనునది నశింపగా ఈ సమస్త సృష్టియు కేవలము స్వప్నము వలె అనిపించసాగినది. ఇంతలో శ్రీ స్వామివారు నాపై మంత్రజలమును ప్రోక్షించిరి. పవిత్ర భస్మమును నా నుదుటిపై తమ దివ్య హస్తములతో అద్దిరి. నేను ప్రకృతిస్థుడనైతిని. కొద్ది క్షణముల పాటు నేను దివ్యానందమును అనుభవించి తిని ప్రకృతిస్థుడైన వెంటనే నేను స్థూలతత్వములోనికి కూరుకొని పోయి తిని అని తెలిసికొంటిని. శ్రీ స్వామివారు, ఒకానొక జన్మమందు నీవు గౌడ కులస్థుడవు, విక్కుటముగా కళ్ళును సేవించువాడవు. నీ వ్యక్తిత్వమునందలి అంతరాంతరాలములలో నీకు కళ్ళును త్రాగవలెను అనడి కోరిక మిగిలియున్నది. శ్రీపాదుల వారి అనుగ్రహమే లేకున్నచో నీవు బ్రాహ్మణుడవైనను నీవు కళ్ళు త్రాగుటకు అలవాటు పడిపోయి పత్రమయ్యడివాడవు. శ్రీపాదుల వారిది అమృత దృష్టి. నీ జాతకమునందు అనేక గండాంతరములు కలవు. వారు తమ అమృత దృష్టితో నీకు తెలియకుండగానే వాటిని పరిహరించుచుంటిరి. శ్రీ గురుదేవుల మహిమను వర్ణించుట ఎవరితరము? వారి మహిమని వర్ణించు సందర్భమున వేదములే మౌనము వహించినవి అని వివరించిరి. అంతట నేను, అయ్యా, శ్రీ గురుని మహిమా విశేషములను తెలియగోరుచున్నాను. తెలుసుకొను కొలదిని ఇంకనూ తెలుసుకొనవలనడి ఉత్సుకత మిక్కుటమగుచున్నది. శ్రీ గురుడు పదే పదే తాను నృసింహ సరస్వతీ నామమున అవతరించదనని చెప్పుచున్నారు. వారి లీలలలోని అంతరార్థములను తెలుసుకొన ఉత్సాహము కలుగుచున్నది అని అంటిని. అందులకు శ్రీ స్వామి, నాయన, వేద ఋషుల యొక్క తత్వాన్వేషణ ప్రధాన లక్ష్యము ఆధ్యాత్మికమైన అంతఃసత్యము వారి నిగూఢ శబ్దములలో అత్యంత ప్రధానమైనది. ఋతము అనగా సత్యము. ఇదియే ఆత్మసత్యము, వస్తు సత్యము. దీనిని వారు కర్మకాండకు అనుసారముగా వ్యాఖ్యానము చేయునప్పుడు సత్యమనియు, యజ్ఞమనియు,
జలమనియు అన్నమనియు రకరకాలుగా చెప్పిరి. అదే విధముగా సరస్వతీ శబ్దము కూడా మిక్కిలి విశిష్టమైనది. సరస్వతీ నది అంతర్వాహిని. దీనిని వర్ణించునప్పుడు సత్యవాక్కులను ప్రబోధించునదిగాను, వృత ప్రబోధమును గావించునదిగాను, భావనా సమృద్ధమైన చైతన్యమును ప్రబోధించునదిగాను, మహావర్ణవమును తెలియజెప్పునదిగాను, మన యొక్క చిత్తములను ప్రకాశింపజేయునదిగాను చెప్పబడినది. కావున శ్రీ గురుడు ఒకానొక ప్రబోధక శక్తి, ప్రబోధీనా ప్రవాహము. వారిది సత్యవాణి. మన చిత్తములను వారు తేజోవంతమునరించెదరు. పరమ సత్యమును అంతర్జ్ఞానమును వారు మనలో నెలకొల్పుదురు. వేదమునందు యజ్ఞము అనునది అంతఃప్రవృత్తికి బాహ్య చిహ్నము. యజ్ఞముల ద్వారా మానవులు తమకు చెందిన దానిని దేవతలకు అర్పించెదరు. దానికి ప్రత్యుపకారముగా దేవతలు వారికి గోగణములను అశ్వములను ఇచ్చెదరు. గోగణములనగా తేజస్సు యొక్క సంపద, అశ్వములనగా శక్తి సంపద. అదే విధముగా వారు మనకు తపశక్తులను కూడా ప్రసాదించెదరు. వేదములందరి నిగూఢార్థము యోగ్యులైన వారలకే తెలియపరచబడుటకు అత్యంత రహస్యముగా నుంచబడినది. యజ్ఞ కార్యములందు ప్రధాన పదార్థము ఘృతము. దీనికి వాక్యార్థమును చూచిన ఎడల వెన్న కాచిన నెయ్యి. అయితే ఘృత శబ్దమునకు దీప్తి అని మరొక అర్థమున్నది. వేదమందు గోశబ్దమునకు వెలుగు అని అర్థమున్నది. అశ్వము శక్తికిని ఆత్మబలమునకును తపశక్తికిని ప్రతీక. ఋషులు తమ మంత్రములలో గోవు ముఖస్థమయ్యున్న యశ్వరూపమును వరముగా కోరిరి. అనగా తేజస్సుచే నడిపింపబడు ఆధ్యాత్మిక శక్తి సమూహమును ఋషులు కాంక్షించుచున్నారు. అనగా గోకిరణములచే పురోగమింపబడు అశ్వశక్తులని దీని అర్థము. ఋషులు పుత్రులను సంతతిని కాంక్షించుచు ఎన్నో మంత్రముల ద్వారా ప్రార్థన చేసినట్లు కనిపించును. అయితే దీనిలో ఒక అంతరార్థమున్నది. పుత్రోత్పత్తి అనున్నది అంతఃశక్తి జనకమునకు సంకేతము. దీనినే వారు అగ్ని స్వయముగా మనకు పుత్రుడే జన్మించుచున్నాడనియు, అగ్ని యజ్ఞమున పుట్టిన సుతుడనియు, విశ్వాగ్నిగా అతడు పితరులకు జనకుడనియు వర్ణించిరి. అదే విధముగా సలిలము ఉదకము అనునవి కూడా సంకేత అర్థములోనే వాడబడినవి. సలిలం అప్రకేతం అనగా చైతన్యరహితమైన సముద్రము, అనగా దైవత్వము అంతర్లీనమయ్యున్న జడాబ్ధి అను చీకటి సముద్రము నుండి తన స్వకీయ శక్తి వలన దివ్యత్వము రూపుదాల్చుచున్నదను అర్థములో వాడిరి. దీనినే మహాసముద్రమని కూడా వర్ణించిరి. ఋషులు ఒకానొక సూక్తములో సరస్వతి తన అంతర్జ్ఞాన కిరణములలో ఊర్ధ్వ సలిలములను మనకు గోచరింపజేయుచున్నదనిరి. వేదమునందు చెప్పబడిన సప్త శ్రోతస్వినులకు కూడా అంతరార్థమున్నది. అవి స్వర్గ విభూతులు. పరాశర మహర్షి సలిలములందు వసించు జ్ఞానమును విశ్వ ప్రాణమని చెప్పి ఉన్నారు. గోవులను హరించు దోపిడిగాండ్రను వృత్రులని దస్యులని పేర్కొనిది. వృత్రుడు తేజస్సును, అనగా గోవులను, సలిలములను, పరమసత్యమును, ఊర్ధ్వ చైతన్యమును ఆచ్ఛాదించి రహస్యముగా తన స్వాధీనమందుంచుకొను రాక్షసుడు. ఇటువంటి నీచ కృత్యములను అనుగూర్చునట్టి శక్తులే వృత్రులు. వీరే దస్యులు, తమశక్తులు. సత్యజ్ఞానమును అన్వేషించు వారికి ప్రబల విరోధులు అని వివరించిరి. ఔదుంబర వృక్షమునకు ఇచ్చిన వరములు. నరసింహ సరస్వతి అవతార వైశిష్టము. నాయన శ్రీ మహావిష్ణువు హిరణ్యకశ్యపుని సంహరించుటకు ఔదుంబర వృక్షము యొక్క కొయ్య స్తంభము నుండి నరసింహస్వామిగా ప్రత్యక్షమై ప్రహ్లాదుని రక్షించెను. ప్రహ్లాదుడు రాజయ్యను. కొంతకాలం తర్వాత 2 ముక్కలుగా విరిగిన ఆ కొయ్య స్తంభము చిగుర్చుట నారంభించెను. అచ్చట ఔదుంబర వృక్షము రూపొందెను. ప్రహ్లాదుడు విస్మితుడై ఆ ఔదుంబరమును పూజింపసాగెను. శ్రీ దత్తాత్రేయుల వారు ఒకనాడు ఆ ఔదుంబర మూలమున ధ్యానస్థులై దర్శనమిచ్చి ప్రహ్లాదునకు జ్ఞానబోధ చేసిరి. ప్రహ్లాదునకు ద్వైత సిద్ధాంతమునందు ఆసక్తియుండుటను గమనించిన శ్రీ దత్తులు, నీవు కలియుగమున యతివేషధారివై దీన జనోద్ధరణ చేయగలవనియు, ద్వైత సిద్ధాంతమును ప్రచారము చేయగలవనియు వానిని ఆశీర్వదించిరి. పరమ పవిత్రమైన ఔదుంబరము మనుష్యాకృతిని దాల్చి శ్రీ దత్తుని చరణ కమలములపై బడి తనకు కూడా వరమిమ్మని కోరెను. అంతట శ్రీ దత్తులు, ప్రతి ఔదుంబర మూలమునందును నేను సూక్ష్మరూపమున ఉందును. నీ నుండి నరసింహాకృతి వెలువడిన కారణమున కలియుగమునందు నృసింహ సరస్వతి నామము వహించి అవతరించదనని వాగ్దానము చేసిరి. ఇదంతయును పైంగ్య బ్రాహ్మణమునందు వర్ణింపబడినది.
ఈ పైంగ్య బ్రాహ్మణము ప్రస్తుతము సప్త మహర్షుల తపోభూమి అయిన హిమాలయమునందలి శంబల గ్రామ పరిసరములందు మాత్రమే నిలచియున్నది. మిగిలిన చోట్ల లుప్తమైపోయినది. ఉన్నవా లేదా అను ప్రశ్న ఉదయించినప్పుడు తాను ఉన్నానని తెలియజెప్పుటకు జడమైన స్తంభము నుండి ఆవిర్భవించిన ఆవేశావతారము శ్రీ నరసింహస్వామి. అదే విధముగా కలియుగమునందలి జనులు కల్మష చిత్తులై దైవమున్నాడా లేడా అను కుతర్కములు చేయునడా తాను ఉన్నానని రుజువు చేయుటయే గాక ప్రహ్లాదుని రక్షించిన రీతిన భక్త సంరక్షణ చేసేదను అనుటకు సూచనప్రాయముగా వారు శ్రీ నృసింహ సరస్వతి నామమున అవతరించెదరు. అంతటా శ్రీ స్వామివారిని, అయ్యా మీరు శ్రీ పీఠికాపురమున శ్రీపాదుల వారిని దర్శించితిరా? వారి బాల్య లీలలను వినుటకు మనస్సు ఉవ్విళ్ళూరుచున్నది అని అడిగితిని. శ్రీపాదుల వారి అద్భుత లీల. శ్రీ స్వామివారు ఇట్లు చెప్పసాగెను. నాకు చిన్నప్పటి నుండి నత్తియుండెడిది. అందరూ నన్ను హేళన చేయువారు. దీనికి తోడు నాకు ఒక వింత జబ్బు పొడమినది. ఐదవ సంవత్సరము నుండి ఈ జబ్బు ఉధృతమవసాగెను. 1 సంవత్సరము గడిచేసరికి 10 సంవత్సరముల వయస్సు పెరిగినట్లుండెడిది. నాకు 10 సంవత్సరముల వయస్సు వచ్చు నాటికి 50 సంవత్సరముల పైబడిన వృద్ధునికుండు లక్షణములు రాసాగెను. శ్రీ పీఠికాపురమున బాపనాద్యుల ఆధ్వర్యంలో యజ్ఞము జరుగుచుండెను. బ్రాహ్మణులకు మంచి సంభావనలు ఇవ్వబడుచుండెను. విద్వత్తు కలిగిన వారలకు భూరి దక్షిణలు ఇయ్యబడుచుండెను. శ్రీపాదుల వారి మహిమా విలాసములను కర్ణాకర్ణిగా వినియుండుటచే మా నాయన నన్ను కూడా యజ్ఞమునకు తీసుకొని పోయెను. శ్రీపాదుల వారి వయస్సు 6 సంవత్సరములు మించదు. యజ్ఞమునకు అవసరమైన ఘృతము సేకరింపబడెను. ఆ ఘృతమునంతను ఒక వృద్ధ బ్రాహ్మణుని ఆధీనమునందుంచిరి. అతడు లోభియేగాక దురాశాపరుడు. ఘృతమునందలి 1 వంతు భాగమును తన ఇంట రహస్యముగా దాచివేసి మిగతా 3 వంతుల భాగమును మాత్రమే యజ్ఞ కార్యక్రమమునకు యాగస్థలికి పంపెను. యజ్ఞము ప్రారంభమాయెను. ఘృతము సరిపోదని యాజ్ఞికులు తలపోసిరి. అప్పటికప్పుడు ఘృతమును సేకరించుట కష్టసాధ్యమైన పని. యజ్ఞమునకు ఇటువంటి విఘ్నము కలుగుట అందరికీ చింతాజనక విషయమాయెను. శ్రీ బాపనార్యులు ప్రశాంత వదనముతో శ్రీపాదుల వారిని అవలోకించిరి. అంతటా శ్రీపాదుల వారు, నా ధనమును అపహరింపవలనని కొందరు దొంగలు రాజ్యాధికారమును చేపట్ట యోచన చేయుచున్నారు. నా పేరిట ఈ పీఠికాపురములో గొప్ప దర్బారు ఏర్పాటు కానున్నది. నా ధనమును అపహరింపదలచిన వారిని లోనికి రానిచ్చెదను. వారు ఆ ధనమును తీసుకుని బయటకు వచ్చినప్పుడు ద్వారము వద్ద రహస్యముగా నిలబడి దుడ్డుకర్రతో ఒక్కటి వేసెదను. దానితో కొందరు అక్కడికక్కడే చత్తురు. మరికొందరు నా ధనమును విడిచిపెట్టి పలాయనము చిత్తగించెదరు. నా ధనమును అపహరించు వారి ఇంట జ్యేష్ఠాపత్ని సమేతముగా శనైశ్వరుని నివసింపమని ఆజ్ఞాపించెదను అని పలికిరి. శ్రీపాదుల వారి మాటలు ఎవరికిని అర్థము కాలేదు. భవిష్యత్తులో ఎప్పుడో జరగబోవు సంఘటనలు గురించి చెప్పుచున్నారనుకొనిరి. ఇంతలో శ్రీపాదుల వారు ఆ వృద్ధ బ్రాహ్మణుని పిలిచి తాళపత్రముపై, అమ్మ గంగామ తల్లి, యజ్ఞ నిర్వహణకు అవసరమైనటువంటి ఘృతమును ఇయ్యవలసినది. నీ బాకీని మా తాతగారైన పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి తీర్చగలరు. ఇది శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ అని వ్రాయించిరి. ఈ లేఖను పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠికి చూపిరి. వారు అంగీకరించిరి. ఈ లేఖను తీసుకొని ఆ వృద్ధ బ్రాహ్మణునితో సహా 4 పాదగయా తీర్థమునకు వెళ్ళిరి. ఆ లేఖను ఆ తీర్థరాజమునకు సమర్పించిరి. తాము పట్టుకొని వెళ్ళిన పాత్రలోనికి నీటిని సంగ్రహించిరి. వేద మంత్రములతో ఆ నీరు యాగస్థలికి తేబడెను. అందరూ చూచుచుండగానే ఆ నీరు ఘృతముగా మారెను. యజ్ఞము పరిసమాప్తమయ్యెను. అనుకున్న మాట ప్రకారము శ్రేష్ఠి అదే పాత్ర నిండుగా ఘృతమును పాదగయా తీర్థమునకు సమర్పించెను. ఘృతము పోయిచుండగా అది నీరుగా మారిపోయెను. మా నాయన నా దుస్థితిని శ్రీపాదుల వారికి విన్నవించగా వారు, కొంచెం సేపు ఆగుడు, మీ అబ్బాయి జబ్బును నివారించెదను, నత్తిని కూడా పోగొట్టెదను. ఒక గృహము దహనము కావలసి ఉన్నది, దానికి ముహూర్తమును నిర్ణయింపవలెను అనిరి. వారి విధానములు అనూహ్యములు. ఇంతలో వృద్ధ బ్రాహ్మణుడు వచ్చెను. ఘృతమును అపహరించినందులకు ఏమైనా కీడు వాటిల్లున్నాయని అతడు లోలోన చింతింప సాగెను. తాను ఘృతమును అపహరించిన విషయమును శ్రీపాదునకు విన్నవించిన మంచిదేమో అని ఒక పరి యోచించుచుండెను. ఏదైనను శ్రీపాదుని దర్శనము వలన మంచియే జరుగునని దృఢ నిశ్చయమునకు వచ్చెను. అప్పుడు వారిద్దరి మధ్య రసవత్తరమైన చర్చ జరిగెను. శ్రీపాదుల వారు, తాత, నీవు ముహూర్తములను నిర్ణయించుటలో దిట్టవు కదా, ఒక గృహమును పరశురామ ప్రీతి గావింపవలెను, దానికి తగిన ముహూర్తమును నిర్ణయింపవలసినది అనిరి. వృద్ధ బ్రాహ్మణుడు, గృహ నిర్మాణమునకు శంకుస్థాపనలకు ముహూర్తములుండు గాని గృహదానములకు ముహూర్తములుండవు అనిరి. శ్రీపాదుల వారు,
చౌర్యము చేయుటకును గృహదానములను చేయుటకును ముహూర్తములు ఎట్లు లేకుండును? వృద్ధ బ్రాహ్మణుడు: అటువంటి ముహూర్తములున్నట్లు నేను వినలేదు. ఒకవేళ అటువంటివి ఏమైనా వర్జ్యములు దుర్ముహూర్తములు వంటి వర్జిత సమయములలో జరుగునేమో తెలియదు. శ్రీపాదుల వారు: అయిన ఎడల ఇప్పుడు అటువంటి వర్జిత సమయం ఏమైనా జరుగుచున్నదా? వృద్ధ బ్రాహ్మణుడు: ఇప్పుడు ఖచ్చితముగా అటువంటి సమయమే జరుగుచున్నది. శ్రీపాదుల వారు: తాత, ఎంత శుభవార్త చెప్పితివి. పరమ పవిత్రమైన యజ్ఞము కోసము సేకరించబడిన ఘృతమును ఒక ధూర్తుడు అపహరించెను. అగ్నిదేవునికి ఆకలి తీరలేదు. ధర్మబద్ధముగా తనకు చెందవలసిన ఘృతముతో పాటు ఆ ఇంటిని కూడా దహనము చేసి ఆకలిని తీర్చుకొనుచున్నాడు. అగ్నిదేవుడు ఆనందముతో గంతులు వేయుచున్నాడు. శ్రీపాదుల వారి మాటలు వినినంతనే ఆ వృద్ధ బ్రాహ్మణుని ముఖము వివర్ణమాయను. కొలదిసేపటిలో అతని గృహము భస్మీపటలమయ్యను. భస్మము కావించబడిన గృహము నుండి భస్మమును తీసుకుని రావలసినదని ఆ వృద్ధ బ్రాహ్మణుని శ్రీపాదుల వారు ఆదేశించిరి. శ్రీపాదుల వారు అనుగ్రహించి వరదానము చేయుటలోనూ ఆగ్రహించి నష్టమును కలుగజేయుటలోనూ సమర్థులు అని గ్రహించిన ఆ వృద్ధ బ్రాహ్మణుడు వినయముతో ఆ భస్మమును తీసుకొని వచ్చెను. ఆ భస్మమును నీరుగల పాత్రలో వైచి నన్ను త్రాగమని శ్రీపాదుల వారు ఆజ్ఞాపించిరి. ఈ విధముగా 3 రోజుల పర్యంతము చేయమనిరి. మేము శ్రీ బాపనార్యుల వారి ఇంట అతిథులుగా నుంటిమి. నా నత్తితో పాటు దేహమునందున్న ఆ విచిత్ర వ్యాధి కూడా నా నుండి తొలగిపోయెను. నేను స్వస్థుడనైతిని. శ్రీపాదుల వారు తమ దివ్య వరద హస్తమును నా మస్తకముపై నుంచి శక్తిపాతము చేసి ధన్యుని చేసి, ఈనాటి నుండి నీవు దత్తానందుడను పేర ప్రసిద్ధుడవయ్యదవుగాక, గృహస్థాశ్రమము స్వీకరించి లోకులకు ధర్మబోధ చేసి తరించదవుగాక అని ఆశీర్వదించిరి. తదుపరి శ్రీపాదుల వారు: ఓయి, నీవును ఈ వృద్ధ బ్రాహ్మణుడును పూర్వజన్మమున కలిసి వ్యాపారము చేయుచుండెడివారు. వ్యాపారం నందు వైషమ్యములు పొడమి ఒకరినొకరు హరణము చేయుటకు ప్రయత్నించుచుండిరి. ఒకానొక దినమున ఈ వృద్ధ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి ప్రేమతో పాయసమును త్రాగించితివి. ఆ పాయసమునందు నీవు విషమును కలిపిన విషయము తెలియక ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ పాయసమును త్రాగి మరణించెను. నీకు తెలియకుండా ఆ వృద్ధ బ్రాహ్మణుడు అదే సమయమున కొందరు కూలివాంటను నియోగించి నీ గృహమునకు నిప్పంటింపజేసెను. నీ గృహము కాలి భస్మమయ్యెను. గృహమునందలి నీ భార్య కూడా సజీవ దహనము చెందెను. ఇంటికి వచ్చిన నీవు సర్వస్వమును కోల్పోయి ఉండుటను గాంచి గుండె నొప్పితో మరణించితివి. నీవు గతములో విషప్రయోగము చేసిన కారణమున ఈ జన్మలో ఈ వింత వ్యాధికి లోనైతివి. నీ గృహమును పూర్వజన్మమున ఆ వృద్ధ బ్రాహ్మణుడు దహనము చేయించిన కారణమున అతని గృహము ఈ జన్మమున భస్మీపటలము గావించబడినది. మీరువురిని కర్మబంధముల నుండి నా ఈ లీల ద్వారా విముక్తులను చేసి తిని అని పలికిరి. శ్రీపాదుల వారి అనుగ్రహమును పొంది నేను ఇంటికి తిరిగి వచ్చి తిని వేదశాస్త్రములందు పండితుడను అయితిని. ఆ వృద్ధ బ్రాహ్మణునకు శ్రీ నరసింహవర్మ నూతన గృహమును నిర్మించి ఇచ్చెను. శ్రీపాదుల వారి ప్రమేయముతో మా ఇరువురి కర్మబంధములు విచ్ఛేదన మగుటచే అనంతర కాలమున ఇరువురకును మేలు మాత్రమే జరిగెను. వారి లీలలు దివ్య లీలలు. వృద్ధ బ్రాహ్మణునకు నూతన గృహము సిద్ధించెను. నాకు వ్యాధి నశించి నత్తి కూడా పోయి పండితుడను అయితిని. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఆధ్వర్యములో జరిగిన కురుక్షేత్ర సంగ్రామము యజ్ఞము వంటిదయ్యను. శివుడు లేకుండా చేయబడిన దక్షయజ్ఞము రణరంగముగా రూపొందెను. ఇందరి ధర్మ సూక్ష్మమును గుర్తెరుగుట మంచిది. నాయన శంకర భట్టు సకల దేవతలను తేజస్సంభూతులు. అదితి అనంతరూపిణి. ఆమె సంతానమే దేవతలు. మానవుని ప్రవృద్ధికిని పురోగమనమునకును వారే కారకులు. దేవతలు నరునికి తేజస్సునిచ్చువారు. మానవుని ఆత్మపై దివ్య చైతన్య సంపదను వర్షించువారు. వారు సత్య పోషకులు, దివ్యలోకమునకు నిర్మాతలు. మానవుల సంపూర్ణ మోక్షమునకు అవ్యాజానందమునకు విఘ్నములను కలిగించు దుష్టశక్తులను జోడించువారు. ఋషులు దేవతల సాక్షాత్కారము పొంది వారి వివిధ కార్యకలాపములను పరిశీలించిన తదుపరి వారిని రకరకముల నామములతో వర్ణించిరి. వేదములందు వాడబడిన పదములు విశేషార్థమును కలిగినవి. అశ్వమును శబ్దమునకు గుర్రము అని లౌకికార్థము. అయితే వేద ఋషులు మాత్రము కొంత జడ చైతన్యమును మరికొంత మనశ్చైతన్యమును ప్రదర్శించు ప్రాణమయ చైతన్యమునకు జాజశక్తికి జీవశ్వాస శక్తికి అశ్వము సంకేతము. ఇది క్రియాయోగ రహస్యము. ఔషధులు, పశువులు మొదలైన జీవరాశుల వలెనే వాగ్రూపములు కూడా కేవలము మానవ బుద్ధిచే కల్పితములైనవి కానే కావు. అవి సజీవములైన జననోపచయ సంభూతములు. కొన్ని మూల బీజములనదగినటువంటి శబ్దముల వలన పుట్టినవి. అవి ప్రవృద్ధమైన సజీవ నినాదములు. అవి ధాతువుల అసంఖ్యాక సంతానమే.
బహుదా అభివృద్ధి నొంది విభిన్న వర్గములుగా విడిపోయి వేరువేరు జాతులు, వంశములు, కుటుంబములుగా వృద్ధి చెందినవి. పదముల సంప్యూహములందు ఒక్కొక్క దానికిని ఒక సమాన ప్రకాండము, మానసిక తత్వచరిత్ర కలదు. బ్రాహ్మణులే భూసురులు అనుటకు కారణము. వేద ఋషుల పరిభాషలో భాషను మొదట కల్పించినది వాయువును, అగ్నియును. ఇంద్రుడు మాత్రము కాదు, ప్రాణేంద్రియముల ప్రవృత్తుల నుండియే మనసు ఉద్భవించినది. మానవుని యొక్క ఇంద్రియముల సాహచర్య ప్రతీకారములను అనుసరించి మాత్రమే మనోబుద్ధి నిర్మించబడినది. ఈ పరిణామక్రమ పద్ధతి ప్రకారమే ప్రాణేంద్రియ చైతన్యములను అనుసరించి భాషా బోధనా ప్రయోగము అనునది పరిణమించినది. నాయన, దేవతలందరూ మంత్రస్వరూపులు. ఈ జగత్తు అంతయును దైవాధీనమై ఉన్నది. అటువంటి దేవతలు మంత్రాధీనులై ఉన్నారు. ఆ మంత్రములు సద్బ్రాహ్మణుల అధీనములై ఉన్నవి. అందుచేత బ్రాహ్మణులు భూమి మీద దేవతలై ఉన్నారు. శబ్దములు వాటి పుట్టుకలో సామాన్యముగా పంచేంద్రియముల చేత గ్రహింపదగిన వెలుగు, గమనము, స్పర్శ, శీతోష్ణములు, విస్తృతి, బలప్రయోగము, వేగము, గమనము మొదలైన అత్యంత స్వల్ప పరిమితి గల ప్రాథమిక భావములను నివేదించుటకే మానవులకు ఉపయోగింపబడును. అయితే అతని షేమూషి వికసించిన కొలదిని క్రమముగా భాషలో భావ వైవిధ్యము, నిశ్చితత్వము పెంపొందును. అనగా అస్పష్టత నుండి నిశ్చితమైన నిశ్చితత్వమునకు, భౌతికమైన అంశముల నుండి మానసిక అంశములు, వ్యక్త విషయముల నుండి అవ్యక్త భావనలు, ఈ విధముగా భాష అభివృద్ధి చెంది పురోగమించును. పవిత్ర గ్రంథ పఠనము విశేష ఫలదాయకము. నీవు శ్రీపాదుల వారి దివ్యచరితమును వ్రాయుటకు ఉద్దేశింపబడిన వాడవు. నీవు దానిని సంస్కృత భాషయందు రచించినను అది కాలాంతరమున శ్రీపాదుల వారి మాతృభాష అయిన తెలుగున అనువదింపబడినను పారాయణము చేయుట వలన కలుగు ఫలితము మాత్రము ఒక్కటే. శ్రీపాదుల వారి దివ్యచరితమును ఎవరు ఎక్కడ పఠించినను శ్రీపాదుల వారు అచ్చటనే సూక్ష్మ రూపమున ఉండి వినెదరు. దీనికి తార్కాణముగా ఒక కథను చెప్పెదను, సావధానముగా ఆలకింపుము. శ్రీపాదుల వారు 7 వర్షముల ప్రాయము వారైరి. వారికి వేదోక్త విధి విధానమున ఉపనయనము జరిగినది. ఆ రోజులలో సంపన్న గృహస్థుల ఇండ్లలో ఇటువంటివి జరిగినప్పుడు ఎంతో సంభ్రమముండెడిది. శ్రీ బాపనార్యుల వారి ఆనందమునకు మితియే లేదు. అయితే పీఠికాపురమునందుండు దత్తదాసుడను మాలదాసరికి ఈ మహోత్సవమును చూచు యోగము లేదు. అతడు పంచమ జాతికి చెందిన వాడైనందున ఈ అవకాశము కలగలేదు. అతడు తన జాతి వారందరినీ కూడా తన ఇంటికి ఆహ్వానించి దత్త చరిత్రమును వినిపించదమని చెప్పెను. వారందరూ ఎంతో ఆసక్తితో వాని ఇంటికి చేరిరి. దత్తదాసు దత్త చరిత్రమును ఇట్లు చెప్పనారంభించెను. పూర్వయుగములందు అనసూయ మాతకును అత్రి మహర్షికిని కుమారుడుగా అవతరించిన ఆ పరంజ్యోతియే ఈనాడు కలియుగములో శ్రీపాద శ్రీ వల్లభ రూపమున మన పీఠికాపురములో అవతరించెను. ఆ మహాప్రభువునకు నేడు ఉపనయనము జరిగెను. ఉపనయనానంతరము దివ్య తేజో విరాజితుడై మన ప్రభువు భాసించుచుండెను. దీనజనోద్ధారకుడైన ఆ ప్రభువునకు నిత్య శ్రీరస్తు, నిత్య శ్రీమంగళము అగునుగాక. ఇంతకంటే శ్రీ గురుని గురించి చెప్పుటకు అతని వద్ద ఏ రకమైన పాండిత్యమునూ లేదు. అతడు ఇదే కథను పదే పదే చెప్పుచుండెను. వినివారులు కూడా తన్మయులై వినిచుండిరి. ఈ రకముగా 53 సార్లు జరిగెను. దత్తదాసుపై శ్రీపాదుల వారి అమృత దృష్టి పడినది. ఉపనయనానంతరము శ్రీపాదుల వారు అక్కడున్న బ్రాహ్మణ్యముతో తాను మాలదాసరి ఇంటికి వెంటనే పోవలసి ఉన్నదనిరి. అంతట శ్రీ బాపనార్యులు శ్రీపాదుల వారిని కారణమడుగగా విశుద్ధ అంతఃకరణుడైన దత్తదాసు నా చరిత్రమును వినిపించుచున్నాడు. అతడు ఒక పరి చెప్పినది ఒక అధ్యాయముగా భావించిన ఎడల 53 అధ్యాయములు పూర్తి అయినట్టు భావింపవలెను. నా చరిత్రమును 53 అధ్యాయములు శ్రద్ధగా పూర్తిగా చేసిన వారికి ఇవ్వవలసిన సద్య ఫలితమును వెంటనే అతనికి ఇవ్వవలసి ఉన్నది అని శ్రీపాదులనిరి. శ్రీపాదుల భక్త వాత్సల్యమునకు జాతి కులములు లేవు. శ్రీపాదుల వారు దత్తదాసు వద్దకు పోవుటకు బ్రాహ్మణ్యము అనుమతినీయలేదు. అంతటా క్రోధావేశముతో శ్రీపాదులు ఇట్లనిరి: మీరు ఎవరినైతే పంచములని నీచ జాతి వారిని క్రౌర్యముతో అణచివేయుచున్నారో వారి ఎద్దే నా కటాక్షము మెండుగా నుండి రాబో శతాబ్దములో వారు ఉన్నత స్థితి యందు ఉందురు. రాబో శతాబ్దములలో మీ బ్రాహ్మణ్యమునందలి అధికాంశము సేవకా వృత్తిని అవలంబించి ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులు అయ్యెదరు. నా వచనములు శిలా శాసనములు వంటివి. వాటి యందు ఒక్క అక్షరమైనను మార్చుటకు వీలుండదు. అయితే మీ బ్రాహ్మణ్యమునందు ఎవరైనను ధర్మబద్ధులై జీవించుచు దత్తభక్తిని కలిగిన ఎడల వారిని కంటికి రెప్పవలే కాపాడెదను. శ్రీపాదుల వారి క్రోధావేశమును జననీ జనకులు శాంతింప ప్రయత్నించిరి.
కొలదిసేపటికి శ్రీపాదుల వారు శాంతులయి మౌనము వహించిరి. సరిగా ఇదే సమయంలో దత్తదాసునింట శ్రీపాద శ్రీవల్లభులు తమ దివ్య మంగళ స్వరూపముతో దర్శనమిచ్చిరి. వారు ప్రేమతో సమర్పించిన మధురములైన పండ్లను స్వీకరించిరి. వారిచ్చిన క్షీరమును ఎంతో ప్రేమతో గ్రోలిరి. వారు స్వయముగా తమ దివ్య హస్తములతో మిఠాయిని పంచిరి. దత్తదాసునింటనున్న ప్రతి ఒక్కరిని శ్రీపాదుల వారు ఆశీర్వదించిరి. నాయన శంకరభట్టు, చూచితివా శ్రీపాదుల వారి దివ్య ప్రేమ? వారు భావనామాత్ర సంతుష్టులు. వారికి కుల గోత్రాదులతో గాని మరే విధమైన భౌతికములైన విషయములతో గాని ప్రమేయమే లేదు. దత్తప్రసాదమును అంత్యకులజుడు సమర్పించినను భక్తితో స్వీకరింపవలెను. అలక్ష్యము చేసిన ఎడల కష్ట నష్టములకు గురియగుదురు. శ్రీపాదులు భక్తులకు తెలిపిన 12 అభయ వాక్యములు. శ్రీపాదుల వారు దత్తదాసుని ఇంట పలికిన వచనములను శ్రద్ధగా ఆలకింపుము. 1. నా చరిత్ర పారాయణము చేయబడు ప్రతి చోటా నేను సూక్ష్మ రూపమున ఉందును. 2. మనోవాక్కాయ కర్మలచే నాకు అంకితమైన వారిని నేను కంటికి రెప్పవలే కాపాడుచుందును. 3. శ్రీ పీఠికాపురమున నేను ప్రతి నిత్యము మధ్యాహ్న సమయమున భిక్ష స్వీకరించదను. నా రాక దైవ రహస్యము. 4. సదా నన్ను ధ్యానించు వారి కర్మలను, అవి ఎన్ని జన్మాంతరముల నుండి ఉన్నవి అయినను, వారినన్నింటినీ భస్మీపటలము గావించదను. 5. అన్నమో రామచంద్ర అని అలమటించు వారికి అన్నము పెట్టినచో నేను ప్రసన్నుడను అయ్యదను. 6. నేను శ్రీపాద శ్రీవల్లభుడను. నా భక్తుల ఇంట మహాలక్ష్మి తన సంపూర్ణ కళలతో ప్రకాశించును. 7. నీవు శుద్ధాంతఃకరణుడవేని నా కటాక్షము సదా నీ యందు ఉండును. 8. నీవు ఏ దేవతా స్వరూపమును ఆరాధించినను, ఏ సద్గురువును ఆలంబనముగా చేసుకొన్నను నాకు సమ్మతమే. 9. నీవు చేయు ప్రార్థనలన్నీయును నాకే చేరును. నీవు ఆరాధించు దేవతా స్వరూపము ద్వారాను నీ సద్గురువు ద్వారాను నా అనుగ్రహము నీకు అందజేయబడును. 10. శ్రీపాద శ్రీవల్లభుడు అనిన పరిమితమైన ఈ నామరూపము మాత్రమే కాదు, సకల దేవతా స్వరూపములను, సమస్త శక్తులను అంశలుగా కలిగిన నా విరాట్ స్వరూపమును అనుష్ఠానము ద్వారా మాత్రమే నీవు తెలుసుకొనగలవు. 11. నాది యోగ సంపూర్ణ అవతారము. మహాయోగులు, మహాసిద్ధపురుషులు సదా నన్ను ధ్యానించదరు. వారందరూ నా యొక్క అంశలే. 12. నీవు నన్ను ఆలంబనముగా చేసుకున్న ఎడల నేను నీకు ధర్మ మార్గమును, కర్మ మార్గమును బోధించదను. నీవు పతితుడవు కాకుండా సదా నేను కాపాడదను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయము 14 సమాప్తం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.